శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును. మీ పేరు బలము, మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును. మీ కుటుంబ సమస్యలు, చదువు, ఉద్యోగం, మనశ్శాంతి, ఆరోగ్యం మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్పబడును. భయము, అనారోగ్య సమస్యలు, అనుమానం, చెడు పూజలకు కూడా పరిష్కారం చూపబడును. ఎటువంటి వ్యాధులకైనా సరే మూలికా వైద్యం చేయబడును. గురూజీ లక్ష్మణ్ రాజ్ గారి ఫోన్ నంబర్ 8466923012. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యే నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, అష్టమి బుధవారం రహస్యంగా ఆవాలతో ఈ ప్రదేశంలో రహస్యంగా చల్లండి. ఇల్లంతా డబ్బు వరదలాగా వస్తుంది. వారాహి అమ్మవారికి పంచమి అన్న, అష్టమి తిథన్న, పౌర్ణమి, అమావాస్య, మంగళవారం, శుక్రవారం, ఆదివారం రోజుల్లో చేసేటటువంటి పరిహారాలు ఏ పరిహారం చేసినా చాలా అద్భుతంగా 10 రెట్ల ఫలితాన్ని మనకు అందిస్తారు కదా. అలాంటిది బుధవారం అమ్మవారికి ఇష్టమైనటువంటి అష్టమి తిథి రోజున ఆవాలను రహస్యంగా ఈ ప్రదేశంలో చల్లేస్తే చాలు, మనకుండేటటువంటి ఆర్థిక సమస్యలు, అప్పులు, బాధలు అన్నీ కూడా అమ్మవారు తొలగిపోయేలా చేస్తారు. ఎటువంటి కష్టం లేకుండా ఆనందంగా జీవిస్తారు. ఎటువంటి ఆర్థిక సమస్యలు, కష్టాలు రావు. సమస్త దరిద్రాలు పటాపంచలైపోతాయి. డబ్బు వరదలాగా వస్తుంది. మీకంతా కూడా బాగుంటుందని పండితులు చెప్తున్నారు. మరి బుధవారం అష్టమి తిథిన ఏ పరిహారం చేస్తే మీకు బాగా కలిసి వస్తుందనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు సంపద శాశ్వతం కాదని తెలిపే ఒక కథను, ఒక నీతి కథను విందాము. పూర్వం అవంతి రాజ్యాన్ని పరిపాలించే సింహగుప్త మహారాజు నిరంతరం భోగాలు, విలాసాలతో మునిగి తేలుతూ ప్రజా సంక్షేమాలను పూర్తిగా విస్మరించారు. రాజ్యపాలనపై ఏమాత్రం కూడా శ్రద్ధ కల్పించకపోవడంతో మంత్రి, ఇతర ఉద్యోగులు అధిక పనులు విధిస్తూ ఖజానాలోని సొమ్మును మొత్తం కూడా తన సొంతానికి వినియోగించుకొని సాగారు. ఇలా ఉండగా ఒకసారి ఒక సాధువు కాలినడకన దేశ సంచారం చేస్తూ అవంతి రాజ్యంలో ప్రవేశించాడు. తనను దర్శించుకోవడానికి వచ్చిన ప్రజలను ఆశీర్వదించి వారికి హితబోధ చేస్తూ రాజమహేంద్రవరానికి వచ్చి రాజుగారిని కలిశారనమాట. ఆ రోజు సింహగుప్తుడు కూడా ఆ సాధువుని గౌరవంగా తన మందిరంలోకి తీసుకుని పోయి సకల మర్యాదలు చేశాడు. తన యోగ దృష్టితో రాజ ప్రవర్తన గ్రహించిన సాధువు, రాజా, నీకున్న సకల అష్టైశ్వర్యాలు ఏదో ఒక రోజున నిన్ను విడిచి వెళ్ళడం తథ్యం. ఈ రోజు నీ సొంతమని అనుకున్నవన్నీ భవిష్యత్తులో శాశ్వతంగా వీడి వెళ్ళిపోతాయి. అందుకు ఈ అశాశ్వతమైన ఈ రాజభోగాలను విడిచి శాశ్వతమైన కీర్తిని, ఆధ్యాత్మిక సంపదను సాధించేందుకు ప్రయత్నించు. ప్రజల యోగక్షేమమే జీవిత ఆశయంగా స్వీకరించి వారి జీవితంలో వెలుగును చూడు అని ఆ సాధువు చెప్పాడనమాట. ఆ సాధువు మాటలు విన్న సింహగుప్తుడు క్రోధావేశాలతో ఊగిపోయాడు. నీకు ఎంత ధైర్యం లేకపోతే ఈ సింహగుప్తు మహారాజు ముందు నీకి వాక్యాలు పలుకుతావా? నాకున్న ఈ రాజ్యం, అష్టైశ్వర్యాలు అనంతమైనది. నా సైన్యం విలువ కూడా నీకు బహుశా తెలిసి ఉండదు. ఒకవేళ నేను ఒక చెయ్యి ఎత్తానంటే 1,00,000 మంది నా కోట ముందు వచ్చి నిల్చుంటారు. సన్యాసివి కదా అని క్షమించేస్తున్నాను. లేకపోతే ఈ పాటికి నీకు కారాగారంలో వేస్తానని పలికి కళ్ళు నిప్పులు క్రక్కుతూ ఉండగా సాధువు బయటికి వచ్చేశారనమాట. కొన్ని రోజుల తర్వాత సింహగుప్తుడు తన పరివారాన్ని తీసుకుని వేటకు బయలుదేరారు. అడవిలో కనిపించిన జంతువులన్నింటినీ కూడా తన ప్రావీణ్యంతో వధించుకుంటూ ముందుకు వెళ్ళాడు. ఒక ప్రదేశంలో పచ్చికలు తింటూ ఉన్న ఒక అందమైన లేడీ రాజుగారికి కనిపించింది. ఆ అందమైన లేడీని ఎలా అయినా సరే పట్టి తన ఇష్టశక్తి ఇవ్వాలని కోరిక కలిగింది. సింహగుప్తుడు వెంటనే తన రథాన్ని తన వైపుకు ఉరికించాడు. ప్రశాంతంగా నిల్చుని గడ్డి తింటున్న ఆ లేడీ హడావిడికి బెదిరిపోయి ముందుకు ఉరికింది. దాని వెనకాలే రాజు పరివారం అంతా కూడా పరుగులు తీసింది. ప్రాణభీతితో ఎలా అయినా సరే ప్రాణాన్ని కాపాడుకోవాలని ఆ లేడీ చాలా వేగంగా పరిగెత్తుతూ ఉంది. ఆ లేడీని ఎలా అయినా సరే బంధించాలన్న కోరిక రాజుల్లో దృఢపడింది. ఎటు వెళ్తున్నాడో చూసుకోకుండా ఆ లేడీ వెనకాతలే రథాన్ని పరిగెత్తించాడు. ఈ విధంగా ఒక దట్టమైన అరణ్యంలోకి ప్రవేశించారు. వీరి వేగాన్ని అందుకోలేని రాజపరివారం అంతా కూడా చెల్లాచెదురైపోయారు. లేడీని పట్టుకోవడమే ఆశయంగా ఉన్న రాజు తన వారు ఏమైపోయారో పట్టించుకోలేదు. ఇంతలో తీవ్రంగా అలసిపోయిన ఆ గుర్రం మోర్చిపోయింది. ఆ గుర్రం మీద నుంచి సింహగుప్తుడు కూడా కింద పడిపోయి తీవ్రమైన గాయాలైపై స్పృహ తప్పి పడిపోయాడు. కొద్దిసేపటి తర్వాత ఆ ప్రాంతం గుండా సాగిపోతున్న కొందరు బందిపోట్లు స్పృహ తప్పి ఉన్న సింహగుప్తును చూసి ఆనందంతో మీద
పడి నిలువున దోపిడీ చేసేశారు. చివరకు రాజుగారి ఒంటి మీద ఉన్న అంగవస్త్రాన్ని మాత్రమే వదిలి వెళ్ళిపోయారు. ఇరుగు పొరుగు రాజ్యాల పాలిట సింహస్వప్నమైన సింహగుప్తుడు అదే స్థితిలో కొంత సమయంలో అలా ఉండిపోయాడు. తెలివి వచ్చి తన పరిస్థితి తెలుసుకుని అవాక్కయ్యాడు. అవంతాయ్ రాజ్యానికి రాజైన తన పరివారం అంతా కూడా విడిచి వెళ్లారు. విలువైన ఆభరణాలన్నీ కూడా క్షణంలో మాయమైపోయింది. తాగడానికి మంచినీటి చుక్కైనా లేదు. ఎండ తీవ్రత, దాహము, ఆకలి తీవ్రంగా ఉంది. ఆదుకునే నాదుడు ఎవరూ లేరు. సరిగ్గా అప్పుడు ఆ సాధువు చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. వెంటనే, ఓ భగవంతుడా, ఇంతకాలం కూడా నేను చేసిన తప్పు నాకు తెలియవచ్చింది. ఇక నుంచి ధన కనక వస్తు వాహనాల వెంట పరుగులు తీయకుండా మిగిలిన జీవితం అంతా కూడా మంచి పనులకే వినియోగిస్తాను. దయచేసి నన్ను కాపాడని అతి దీనంగా ప్రార్థించాడు. ఇంతలో దూరం నుంచి సింహగర్జన వినిపించింది. సింహగుప్తుడు హృదయం భయాందోళనతో నిండిపోయింది. ఇక అరణ్యంలో తనకు దిక్కులేని చావే గతని నిర్ణయించుకొని భగవంతుడి నామస్మరణ ప్రారంభించాడు. ఆ భగవంతుడు రాజ్య ప్రార్థన విన్నాడు ఏమో. ఆ సింహగర్జనకు భయపడ్డ గుర్రం సృహలోకి వచ్చి బ్రతుకు జీవుడా అనుకుంటూ సింహగుప్తుడు గుర్రాన్ని ఎక్కి అతి వేగంగా ముందుకు వచ్చాడనమాట. చివరికి అరణ్యంలో తన పరివారాన్ని కలుసుకోగలిగాడు. ఆనాటి నుంచి సింహగుప్తుడు విలాసాలు వదిలి ప్రజాశ్రేయస్సుకి పాటుపడసాగాడు. కాబట్టి సంపదలను చూసి ఎప్పుడు కూడా గర్వపడకూడదని తెలిపే నీతి కథ ఇది. ఇక ఈ వీడియోలోకి వస్తే, బుధవారం అష్టమి తిథి ఎంతో అద్భుతమైనటువంటి రోజు కాబట్టి, అంటే అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజు కాబట్టి కొన్ని ఆవాలను తీసుకొని మనకి గుప్పెడు ఆవాలు తీసుకోవాలన్నమాట. ఆవాలు చాలా శక్తివంతమైనది. మన కష్టాలను తొలగించే శక్తి ఆవాలకు ఉంది. ఆవాలను అనేక తాంత్రిక పరిహారాల్లో కూడా ఉపయోగిస్తారు. పరిహార శాస్త్రంలో కూడా ఎంతో ప్రాధాన్యత ఉంది. ఆవాలతో మనకు రాబోయే కష్టాలు కూడా రాకుండా ఆపవచ్చు. ఇక అంటే అష్టమి తిథి బుధవారం రోజు గుప్పెడు ఆవాలను తీసుకొని, అంటే ఈ పరిహారాన్ని రాత్రి మాత్రమే చేసుకోవాలన్నమాట. అంటే రాత్రి పడుకునే ముందు ఈ పరిహారం చేసుకుంటే అమ్మవారు మనకి అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తారు. ఎందుకంటే అమ్మవారు రాత్రి దేవత కాబట్టి అమ్మవారికి పూజ చేసుకొని ఆవాలతో ఈ పరిహారం చేసుకోండి. అయితే మీరు చక్కగా ఒక గుప్పెడు ఆవాలను తీసుకొని మీ ఇల్లంతా కూడా తిరగండి. అంటే ఇంట్లో గదులన్నింటినీ కూడా తిరగండి. ఏ గది కూడా వదలకుండా తిరిగేసి ఆఖరిగా మీ ఇంటి డోర్ బయటకు వచ్చి ఆవాలను మీ చేతిలో పట్టుకొని మీ మెయిన్ డోర్ చుట్టూ కూడా 7 సార్లు సవ్య దిశలో 7 సార్లు అపసవ్య దిశలో తిప్పాలన్నమాట. అంటే దిష్టిని తీసినట్లుగా తిప్పాలి. అలా తిప్పేటప్పుడు మీ ఇంట్లో అంటే మీకు ఇష్ట దైవమైనా లేదంటే మీ ఇంటి దైవమైనా సరే మీకు ఇలా మనసులో స్మరించుకోండి. అమ్మా, మాకు ఎటువంటి కష్టాలు రాకుండా చూడు తల్లి, మమ్మల్ని కాపాడే బాధ్యత నీదేనమ్మా. మాకుండేటటువంటి ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలన్నీ కూడా తీరిపోవాలి తల్లి అని మీరు ఈ పరిహారం దేనికోసమైతే చేసుకుంటున్నారో ఆ అంటే ఆ సమస్యను, సంకల్పాన్ని గట్టిగా చెప్పుకోవాలన్నమాట. అలా చెప్పుకున్న తర్వాత ఆవాలతో దిష్టి తీసిన తర్వాత ఆ ఆవాలను తీసుకుని వెళ్ళి ఎవరు నడవని చోట పడేయండి. అంటే 3 రోడ్లు 4 రోడ్లు కలిసే చోటైనా పడేయచ్చు, లేదంటే ఎవరు తొక్కని ప్రదేశంలో అయినా సరే పడేయచ్చు. అలా పడేసి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయండి. అలా వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని మీ ఇంటికి వచ్చేయండి. ఇలా బుధవారం రోజు అష్టమి తిథి రోజు అమ్మవారికి పూజ చేసుకుని పరిహారం చేయడం వల్ల మీకుండేటటువంటి ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలన్నీ కూడా తొలగిపోతాయి. ఈ పరిహారం అమ్మవారిపై నమ్మకంతో చేసుకోవాలన్నమాట. నమ్మకంతో చేసుకుంటే ఎటువంటి పూజైనా పరిహారమైనా తప్పకుండా ఫలిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా బుధవారం అష్టమి తిథి రోజు ఆవాలతో ఈ పరిహారం చేసుకొని మీకుండేటటువంటి ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు తొలగించుకొని అమ్మవారి యొక్క అనుగ్రహంతో సంతోషంగా జీవించండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది అమ్మవారి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యే నమః.